నమస్తే విబిఎస్ టీవీకి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి. ఈనాడు పేపర్లో ఏముందో ఒకసారి ఈ పరిశీలన చేద్దాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం. గొడవలతో అభివృద్ధికి ఆటంకం. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టమే ఎక్కువ. ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తెస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు. ఏపీలో అభివృద్ధికి అడ్డుపడే భూతాన్ని భూస్థాపితం చేస్తాం. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. ఇక్కడ నిన్న తెలంగాణ ఆంధ్ర సీఎంలు మరి 6వ తారీఖు మరి వాళ్ళు మాట్లాడటం జరిగింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ఏదైతే తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయో ఆ సమస్యలు ఏవైతున్నాయో వాటిని స్పష్టంగా మాట్లాడాలని కమిటీ వేయడం జరిగింది. మరి మరి ఇంకా కొంచెం ముందుకొచ్చి మరి నేను మొన్ననే చెప్పాను, సీనియర్ మరి ఆ ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్కు మరి ఒక 2 టర్ములు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన మరి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు కావచ్చు, నీటి వనరులు, వీటన్నిటికి సంబంధించినవి కూడా మరి మరి ఆయనకు తెలుసు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇరు ప్రాంతాల మధ్యలో ఎలాంటి వైరుధ్యం లేకుండా మరి నీటికి సంబంధించినవి కానీ మరి రాష్ట్రాలకు సంబంధించిన ఫండింగ్ సంబంధించినవి అన్ని కూడా మరి ఒక కమిటీలుగా మరి ఐఏఎస్ల కమిటీ ఒకటి, మంత్రుల కమిటీ, వీరు చేయలేని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చేయాలనే ఒక ఆలోచనకు వచ్చారు. మరి ఇది ఎంతవరకు ముందుకు సాగుద్దనేది చూడాలి. మరి మరి దానిలో భాగంగా మరి ముఖ్యమంత్రులు మరి ఈ విధంగా ముందుకు పోవాలి. తర్వాత ఘర్షణ లేకుండా అన్ని సమస్యలను పరిష్కరించి ఏపీ తెలంగాణకు సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోగలిగి రాష్ట్రాలను అభివృద్ధి చేసి యువత నిరుద్యోగ సమస్యను తీర్చాలనేది ఈ యొక్క ఆకాంక్ష. మరి మరి దాని మీద నిరుద్యోగులు ఎంతో నష్టపోయి ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి ఆనాడు తెలంగాణ ఏర్పాటు సమయంలో విద్య, వైద్యం, నిరుద్యోగం, నీటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలని జటిలం కాకుండా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితిలో ముందుకు పోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు అనుకోవటం శుభ సూచకం. అలాగే మరి ఇంకొక విషయం, నేల పొరల్లోనే గంగమ్మ. మరి నీరు వర్షాభావనతో చాలా ఇబ్బందుల పరిస్థితి. బోర్ల మీద బోర్లు వేస్తున్నారు. పర్మిషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బోర్లు మరి అడ్డగోలుగా వేయొద్దు, మరి అధికారుల సూచనల మేరకు వేయాలి, మీరు నష్టపోవద్దు. తర్వాత నీటి ఎద్దడి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మరి ఆచితూచి ముందుకు సాగాలని మరి ఎన్ని సూచనలు చేసినప్పటికీ మరి బోర్లు అయితే వేస్తున్నారు. ఆ బోర్లు వేసినప్పటికీ భూగర్భ జలాలు, నీటి మరి త్రాపం లేకపోవడం వల్ల బోర్లు పడట్లేదు. తర్వాత కాలం ముంచుకొస్తుంది. ఈ కాలం ముంచుకొస్తున్న తరుణంలో నీటి వనరులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో మరి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సాగు పత్తికి చేస్తున్నారు. వీటికి సంబంధించిన మరి సాగు జరపాలంటే వానదేవుని కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి భూగర్భ జలాలు కూడా అడుగంటున్నాయి. మరి వాటిని మరి భూగర్భ జలాలు అడ్డగోలుగా బోర్లు వేయకుండా మరి రైతులు మరి కొద్ది గొప్ప పొలాలు వాటర్ ప్రాబ్లం లేకుండా సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి మరి మనం ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి అలాగే మరి ఇక్కడ మరి దళిత ఎస్ఐ మరి ఏ విధంగా చనిపోయింది అనేది ఒకసారి చూద్దాం. మరి ఈనాడు అవమానాలు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన అశ్వరావుపేట ఎస్ఐ మృతి. మరణ వార్త విని గుండెపోటుతో మేనత్త కన్నుమూత. పై అధికారి సిబ్బందిపై చేసిన ఆరోపణలు వీడియో వైరల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. గత నెల 30వ తేదీ రాత్రి మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నించిన ఎస్ఐ శ్రీరాముల శ్రీను చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక మృతి చెందారు. మరి ఇప్పుడు మరి ఈ విషయంలో ఒకసారి ఆలోచించాలి. చట్టాలు చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క దళిత కులానికి సంబంధించిన అవమానాలు జరిగినప్పటికీ చాలా మంది జైలుకు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంక్వైరీల విషయంలో మరి ఈ యొక్క ఎస్సీ అనే లేదా ఎస్టీ అని తిట్టినప్పుడు మరి దానికి ఒక చట్టం కూడా ఉన్నది. మరి ఇవన్నీ ఉన్నాయి.
మరి అదే కాదు, ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడో పురాతన కాలంలో లేము, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మరి అలాంటి సమయంలో మరి ఒక ఎస్ఐగా ఉన్నటువంటి ఒక దళితుల్ని మరి అదే డిపార్ట్మెంట్లోకి ఉన్నటువంటి సిఐ కావచ్చు, లేదా ఆయనతో కింది స్థాయి మరి కానిస్టేబుల్ వీళ్ళు కూడా మరి ఆయన్ని కులం పేరుతో మరి ఆ విధంగా అనకుండా ఆయనని అవమానపరిచే విధంగా మరి ఇబ్బంది పెట్టి మరి మనోక్షోభనకు గురి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఆ యొక్క ఎస్ఐ మరి 30వ తారీఖు మరి మందు దాగి ఒక వీడియో మరి నన్ను ఎవరెవరు ఇబ్బంది పెట్టిరనే ఒక వీడియో వైరల్ చేసినటువంటి పరిస్థితి కూడా మరి కానొస్తున్నది. మరి అట్లాగే హాస్పిటల్లో కూడా తన భార్యతో ఏ కానిస్టేబుల్ ఏ విధంగా అన్నారు అనేది కూడా మరి ఆయన ఒక విధంగా మరి భార్యతో పంచుకున్నట్టుగా మరి వీడియో వైరల్ అవుతుంది. మరి అంతేకాదు మరి ఎస్పీకి మరి సమాచారం అందించడానికి పోయిన సమయంలో మరి ఎస్పీ అందుబాటులో లేకపోవడం, అడిషనల్ ఎస్పీకి ఇస్తే ఎస్పీ వచ్చిన తర్వాత చూస్తా అన్నాడు. ఈ యొక్క అధికారుల మరి అందుబాటులో లేకపోవడం కూడా తన మరణానికి కొంత ముందుకు పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు స్పందిస్తే ఈ యొక్క ఆత్మహత్యకు గురికై అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అని కూడా మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ కనపడుతుంది. మరి అందుకొరకు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ కుల రక్కసిని ఎక్కడైతే అన్ని డిపార్ట్మెంట్లలో, అది ఉపాధ్యాయుల దాంట్లో కావచ్చు లేదా వేరే డిపార్ట్మెంట్లో అన్నిట్లలో కూడా ఈ యొక్క కుల రక్కసిని మరి మట్టు పెట్టే విధంగా అది ప్రభుత్వము దానిపై అధికారులు చొరవ చూపాలని కూడా ఈ సందర్భంగా మరి నిన్న దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మరి ధర్నాలు చేసినట్టుగా చూస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. 240 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 48,000 ఎకరాలకు వేగంగా సాగునీరు అందించే 6 ప్రాజెక్టులపై ఆయన దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో అసంపూర్తిగా ఉన్నవి పూర్తి చేయాలని నిర్ణయించారు అనేది చూడాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా మరి ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతున్నాయో మరి ఆల్రెడీ స్పష్టంగా చెప్తున్నాడు, ఒక 40,000 ఎకరాల వరకు మరి ఈ ప్రాజెక్టుల ద్వారా నీరుని అందించాలనే ఆలోచన మరి సంసిద్ధత చేస్తున్నట్టుగా మరి అధికార యంత్రాంగాన్ని కూడా మరి ముందుకు వెళ్ళేటందుకు అంచనాలను కూడా కావాలని మరి ముఖ్యమంత్రి చెప్తున్న విషయాన్ని అయితే స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ యొక్క మరి నీటి ఎద్దడిని మరి వర్షపాతం తక్కువగా ఉండటం, గత ప్రభుత్వాలు మరి వర్షం రావటానికి ఒక వాయువుని మరి మబ్బులోకి పంపించి అధిక వర్షాన్ని మరి వచ్చేటట్టుగా చేసిన పరిస్థితి. మరి ఈ కాలము ఈ విధంగానే ఉంటే మరి ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందేమనే మరి రైతులు వేచి చూస్తున్నట్టుగా చూస్తున్నాం. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం. ఏపీ తెలంగాణ నాకు 2 కళ్ళు, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం. చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కలిసి సాగాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ. సీఎం చంద్రబాబు భేటీ. చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా. కడప ఎంపీగా పోటీ చేసే యోచన. పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను పంపే ఆలోచన. విపక్ష హోదా లేకపోవడంతో చంద్రబాబును ఎదుర్కోలేవనే ఆవేదన. వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన. సీఎం సార్కు సారీ చెప్పాలి. బాబు ఇంటి చుట్టూ నిఘా మాజీ చీఫ్ ప్రదక్షిణ. ఆంజనేయులకు సీఎం అపాయింట్మెంట్ లేదన్న అధికారులు. గత ప్రభుత్వంలో అడ్డగోలు పనులు. విఆర్ఎస్ కు అనుమతిస్తే వెళ్ళిపోయేందుకు ఇప్పుడు పాటలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తన తండ్రి చచ్చిపోయిన సమయం తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో చీలికలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, మరి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఒడిదొడుకులతోటి మరి ఈ యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలనే ఆశ, తన తండ్రి చేసిన సేవలను
ప్రజలకు తెలియజేస్తూ అనేక పాదయాత్రలు చేసి మరి 2018లో చంద్రబాబుని ఓడగొట్టి టీడీపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చేపట్టినప్పటికీ ప్రజా వ్యతిరేకత, కొంతమంది ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేయడంతో మరి ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అవమానపరుస్తూ నానా అసెంబ్లీలో నానా ఇబ్బందులు పెట్టినట్టు పరిస్థితి ప్రజలు చూసి మరి ఈయన దాడులు దౌర్జన్యాలకు ప్రజలు ఇసుకు చెంది ఎన్నో పథకాలు ప్రజలకు అందుబాటులో చేరువయ్యే పథకాలు ఎన్ని చేసినప్పటికీ ప్రజలు విసుకుపోయే విధంగా మరి అక్కడ ఎమ్మెల్యేలు మరి చేసినటువంటి పద్ధతులు తన ఓటమికి కారణమైనవి. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉమ్మడి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మరి దాంట్లో పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించిందని చంద్రబాబే ఒప్పుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ సినిమాలకు దూరమై మరి రాజకీయంగా మరి పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి మరి అక్కడ మరి తన వైఫల్యాలు ఏవైతున్నాయో వాటిని మరి ముందుకు సాగుతూ మరి ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో మరి అక్కడ టీడీపీ ప్రభుత్వం విజయం పొందడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అనుకున్న స్థానాలు రాకపోవటం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీలో పోలేకపోవటం చూస్తే అర్థమవుతున్నది. మరి దాన్ని అధిగమించడానికి మరి ఎంపీగా మరి ఏదైతుందో కడప ఎంపీగా అక్కడి నుంచి మరి ఎంపీగా చేసి తన తల్లిని కానీ తన సతీమణి మరి భారతిని కానీ మరి ఎమ్మెల్యేగా మరి చేసి మరి ఆమెను అసెంబ్లీకి పంపాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మరి ఈరోజు ప్రకటించేటట్టుగా కనిపిస్తున్నది. మరి అంతేకాదు మరి ఇంకొక విషయం, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మరి అధికార దాహంతో మరి ఎంతో మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు సరే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మరి ఇరి రాజకీయ పక్షాలకు కూడా సమానంగా చూడాలి. ఒక కుడి ఎడమగా చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిన అధికారి మరి వన్ వేగా ఒక వైఎస్ఆర్సీపీకే చేస్తూ మరొక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి మరి ఆ టీడీపీ కావచ్చు ఇంకా వేరే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వారిని నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కానొస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా సీఎం సార్కు సారీ చెప్పాలనే విధంగా మరి ఉన్నది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి అక్కడ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి, మరి నన్ను వీఆర్లోకి వేసినా సరిపోతుంది అనే ఆలోచనకు ఇంత దిగదారుడు తనం ఎందుకు అని కూడా మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి అంటున్న పరిస్థితి కూడా అక్కడ కానొస్తుంది. మరి అంతేకాదు మరి అధికారులు, అది ఆంధ్రప్రదేశ్ కాదు మరి తెలంగాణ కావచ్చు లేదా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ఒత్తిళ్లకు తలగొకుండా అధికారులు తన న్యాయం తన పని తను చేసుకుంటూ పోవాలనేది మరి ఈ దేశ ప్రజల ఆకాంక్ష కూడా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఏ విధంగా మరి ఇబ్బంది పడ్డారో దాన్ని స్పష్టంగా ఇక్కడ మరి చూపించినట్టుగా కనిపిస్తున్నది. ఇందిరమ్మ ఇంటికి భరోసా, పిఎంఏవై పథకానికి అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం, పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కార్, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,30,000కు ప్రభుత్వ సహాయం. ఇందిరమ్మ గృహాలు గత పాలనలో 10 ఏళ్ల పాలనలో ఒక గృహం రాలేదు, ఒక ఇల్లు లేదు. నిరుపేదలకు కట్టుకోవడానికి ఈ యొక్క సిమెంటు కంకర వీటికి సంబంధించిన అన్ని కూడా రేట్లు పెరగడంతో మరి ఈ గృహాలను కట్టుకోక ఇందిరమ్మ గృహాల కొరకు వేచి చూస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మరి అయితే ఇక్కడ కేంద్రం నిధులు ఏవైతున్నాయో ఈ గృహాలకు ఇంటి నిర్మాణాలకు సంబంధించినవి కొంతమందికి మాత్రమే తెలుసు, మిగిలిన పల్లెటూరు గ్రామాలలో ఎక్కువగా తెలియదు, పట్టణాలలో కూడా కొన్ని ప్రాంతాల వారికి తెలియని పరిస్థితి ఉన్నది. మరి అధికారులు కూడా దీనిపై మరి ఏదైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా మరి ప్రజలకు తెలియజేయరు. బ్యాంకులలో కూడా ఇట్లా ఉన్నాయని బ్యాంకుకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు కానీ మేనేజర్లు కూడా తెలియజేయని పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ చెప్తున్నారు ఇందిరమ్మ కేంద్ర ప్రభుత్వం నుంచి 1,30,000
పట్టణానికి అయితే 2 లక్షల రూపాయలు, మరి గ్రామాలకైతే 1,30,000 వరకు అందిస్తామని చెప్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏ యొక్క నిధులు మరి ఏ అవుతున్నాయో, మరి ఆధార్ రేషన్ కార్డులు కావచ్చు, లేదా మరి ఈ యొక్క ఇందిరమ్మ మరి ఇండ్లు కావచ్చు, మరి ఇవన్నీ కూడా మరి పేద ప్రజలకు అందని పరిస్థితి. రేషన్ కార్డులు అయితే 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నన్ని రోజులు కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. దానికి మరి అలాంటి పరిస్థితి. మరి అలాగే ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు, మరి కేసీఆర్ బెడ్రూమ్లని మరి అక్కడ చేసినప్పటికీ కొన్ని ప్రాంతాలు పేరున్నటువంటి నాయకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలనే కొన్ని మరి పంచినట్టుగా తెలుస్తున్నది. మరి ఇప్పటి వరకు మిగిలిన అట్లనే మరి లక్షల రూపాయలు వెచ్చించి కట్టినప్పటికీ మరి ఇంకా ప్రజలకు ఇయ్యని పరిస్థితి. అలాగే మరి ఇప్పుడు ఇందిరమ్మ మరి ఈ యొక్క 6 పథకాలు ఏవైతున్నాయో మరి ఆ పథకాలను మరి ఈ యొక్క మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనలో భాగంగా మరి ఉచిత బస్సు ప్రయాణం, ఆ తర్వాత ఉచిత కరెంటు, మరి ఉచిత గ్యాస్ పంపిణీ 500కి గ్యాస్, మరి ఆ తర్వాత గృహిణులకు 2,500, నిరుద్యోగ భృతి, మరి ఇలాంటి కొన్ని ప్రకటనలు చేశారు ఎన్నికల సమయంలో. మరి దాంట్లో భాగంగా మరి ఈ యొక్క మరి ఇంకా రుణమాఫీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరి ఆగస్టుకు చేస్తా అన్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. మరి అంతే. మరి అదే విధంగా మరి ఇందిరమ్మ గృహాలకు సంబంధించిన వాటి ఏవైతున్నాయో, ఇందిరమ్మ గృహాలు ఏవైతున్నాయో మరి అవి పేద ప్రజలకు అర్హులైన మరి గతంలో చాలా మందికి ఇచ్చారు. మరి ఆ ఇచ్చినటువంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా స్థలాలుండి మరి కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి కట్టుకోగలిగిన వారు కూడా కొంతమంది, అంటే కొంత మరి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే ఇంకో కొంత కలుపుకొని ఇల్లు కట్టుకునే వారు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి మరి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా జెండా పట్టుకున్న వాళ్ళకి అక్కడ లీడర్లు కొంతమంది ఆ గ్రామ స్థాయి, మరి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో సంబంధించినటువంటి నాయకులు మరి మా జెండా పట్టుకున్న వాళ్ళకే మేము ఇండ్లు ఇస్తామని, మేము లోన్లు ఇస్తామని కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇంకా చాలాకి సంబంధించినవి ఈ యొక్క పథకాలు ఏవైతున్నాయో వాటిని ఈ యొక్క గెలవక ముందు వరకే మరి రాజకీయం చేయాలి. గెలిచిన తర్వాత అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మరి ఇంకొక ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు. ఇక్కడ ఒకటైతే స్పష్టంగా మరి ప్రజల ఆలోచనని మాత్రం మేము మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి రాజకీయాలను చూడకుండా అందరికి కూడా మరి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి మరి ఎవరైనా సరే వారికి ఈ యొక్క గృహాలను అందించేటందుకు మరి అధికారులు, రాజకీయ నాయకులు, తర్వాత మరి ఈ యొక్క బ్యాంకుకు సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని ఒక ఆలోచన చేసి మరి వారికి అందిస్తే బాగుంటుంది అనేది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏదైతే అంటురో దసరా తర్వాత అని దాన్ని ఖచ్చితంగా ఇచ్చి ఈ పేద ప్రజలకు ఒక 10 ఏళ్ల కాలంలో మరి కొత్త గృహాలు లేక మరి కొత్త రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి దాన్ని మరి పూడ్చే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి ద్వారా తెలుస్తున్నాయి కానీ మరి ఎంతవరకు అధికారులు మరి సాధ్యం చేయడానికి ప్రయత్నం చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి.